మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. పాడుతా తీయగా చల్లగా He's a freaking badass. హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 27 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా మన కంటెస్టెంట్స్ కి సక్సెస్ సూచనలు చెప్తున్న జడ్జెస్ కి నమస్కారం చెప్పేద్దాము. చంద్రబోస్ గారు, వెల్కమ్ బ్యాక్ సార్, వి మిస్డ్ యూ. కీరవాణి గారు, నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. నమస్కారం సునీత గారు. పిల్లలేరు ఎక్కడున్నారు? ఈ రౌండ్ కొంచెం స్పెషల్గా వాళ్ళని ప్రజెంట్ చేద్దాం అన్నది అందరికీ ఒక సర్ప్రైజ్ లాగా అనమాట. మీకు కూడా, అదే చూస్తున్నా. నాకు కూడా ఏదో సర్ప్రైజ్, plan యాక్చువల్గా చేశారు. నాకు కూడా సర్ప్రైజే. కానీ ఏదో ఉన్నదాని సంగతి మటుకు నాకు తెలుసు. ఇది గెటప్ రౌండ్ కాబట్టి ఎవరు ఏం గెటప్లో రాబోతున్నారన్న సంగతి నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మనం ఒక్కొక్క కంటెస్టెంట్గా మనం పిలుస్తామండి. గత వారం ఎలిమినేషన్ జరిగింది కానీ ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. సో ఆ ప్రాసెస్ మొత్తం జరిగిందనమాట. సో ఇవాళ నుంచి 8 మంది కంటెస్టెంట్స్ ఈ ప్రీ ఫైనల్స్లో పర్ఫామ్ చేయబోతున్నారు. కానీ ఈ 3 వారాలు అయిన తర్వాత ప్రీ ఫైనల్స్లో ఈ 8 మందిలో యాజ్ ఆల్వేస్ లీస్ట్ 4 కంటెస్టెంట్స్, లీస్ట్ మార్క్స్ గెలుచుకున్న 4 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి 4 మాత్రమే ఫైనల్స్లోకి ఎంట్రీ అవుతారనమాట. ఇవాళ నుంచి వాళ్ళ స్కోర్స్ టోటలీ 0. సో వాళ్ళ కాంటెస్ట్ ఇస్ ఈక్వల్. ఎవరు హై లేరు, ఎవరు తక్కువ లేరు. ఈ ఎలిమినేషన్ని దాటుకొని ఫైనల్స్కి చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ విల్ బీ ది ఛాంపియన్ ఆఫ్ సీజన్ 27 అండ్ వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ అండ్ రేపటి ఎపిసోడ్ థీమ్ ఏంటంటే, యూజువల్గా వీళ్ళందరూ ఇక్కడే కూర్చొని ఉంటారు కదా, 8 మందిను ఇక్కడే కూర్చొని ఇక్కడ చేసే అల్లరి చేస్తూ ఉంటారు. ఈ అల్లరి కట్ చేద్దామని సో మా ఈ చోటా సింగర్స్ పాటల్ని ఫీల్ అవుతూ పాడటం మీరు చూసుంటారనమాట. కానీ ఈ థీమ్లో ఆ పాటల్ని ఫీల్ అవుతాం మాత్రం కాకుండా ఆ పాటలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాటలో వచ్చిన ఆ క్యారెక్టర్స్ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇవాల్టి ఈ గెటప్ రౌండ్లో మొదటి కంటెస్టెంట్ ఎవరంటే అన్విత. నువ్వు నడుస్తూ రావటం చూస్తుంటే నాకేదో మాయా శశిరేఖ అనే అనిపిస్తుంది. కరెక్టేనా? అవును, ఈ మాయాబజార్ సినిమా చూసావా? హాఫ్ ఉంది. హాఫ్ ఉందా? ఇంకా హాఫ్ చూడాలి. యా, ఓకే. ఈ క్యారెక్టర్ ఎవరు యాక్ట్ చేశారు? సావిత్రి గారు. సావిత్రి గారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా యాక్ట్ చేసి ఉంటారు కదా. నీకు పరిచయం ఆవిడ లేదా? కలవలేదు ఎప్పుడు నువ్వు? ఏ నేను పుట్టలేదు. నువ్వు ఏమన్నా డైలాగ్ తెలుసా నీకు ఆ సినిమాలో? సగం సినిమా చూసావు కదా, సగం సినిమాలో మాయా శశి వచ్చి ఉండదు అనుకుంటా. మాయా శశి రేఖ ఘటోత్కచుడు కిడ్నాప్ అయిన తర్వాత నుంచే. అది చూడలే, అక్కడ చూడలే. ఎక్కడి వరకు చూసా? అదే లాహిరిలా ఆ పాట వరకు చూసా. లాహిర్ దాకా చూసావు అనమాట. ఓకే ఓకే. అవును, మాయా శశి రేఖ ఎవరు అసలు? బలరాముడు ఇంకా రేవతి వాళ్ళ కూతురు. కరెక్టేనా? కూతురు. ఇప్పుడు అభిమన్యుడు ఎవరు? అభిమన్యుడు శశిరేఖ
లేక ఫియాన్సే. ఇప్పుడు నువ్వు పాడబోయే పాట ఏంటి? లాహిర్ లాహిర్లోనా? ఆహా నా పెళ్ళి వావ్, నిజంగా ఆ పర్ఫార్మెన్స్ చేస్తావా? అంటే అంటే మాయాశశిరేఖ ఎలా థూమ్ 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 అంటారు కదా, చేస్తా. చేస్తావా? ఓ, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఆల్ ద బెస్ట్ బంగారం, థ్యాంక్ యూ. చక్కగా పాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ. నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. ధని కుబేరులంట, బోరు బోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధని కుబేరులంట, బోరు బోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. హప్పప్పప్పప్పప్పప్పు ఆహా నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. చాలా సుకుమారినంట, బాలకుమారినంట, చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మురిచబోవనంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో ఆహా నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. తాలిగట్టవచ్చునంట, తాలిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాలిగట్టవచ్చునంట, పాదని దపమమ పదప మగ, తాళిగట్టవచ్చునంట, పప పద మమ పగ గగ మరి గమ ప, తాళిగట్టవచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం దట్టం తాం ఇట్టం తాం తం తాం తం తాం తాం సాని దప మగరి స తాళిగట్ట వచ్చనంట. తాళిగట్ట తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలే ముసుకు చాటు చేసి తాగుడు మొదలాడునంట. ఇరికించడానికి ట్రై చేశాను దాంట్లోకి. సునీత గారు చూడ ఎలా నవ్వేస్తున్నారు. ఎందుకు ఈ రౌండ్ పర్టికులర్గా కాంపిటీషన్లో ఉందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే మీటర్ తప్పిందా అదా ఇదా అసలు మొత్తం నీ ఫేస్ ఇప్పుడు కనిపిస్తుంది నాన్న. ఇందాకటి వరకు ఇట్లా చూడాల్సి వచ్చింది. నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు మాత్రమే ఇప్పుడు మళ్ళీ 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 చూడాలనిపించేంత చక్కగా పాడావు. చాలా బాగా పాడావు. ఇప్పుడు మళ్ళీ టెంపో మిస్ అయ్యావనుకో, టెంపో మిస్ అయిన తర్వాత మళ్ళీ ఇలాగే ఇరికించి పాడగలుగుతావా? అంటే పోతుంది. ఎట్లా పోతుంది? ప్లీజ్ ఒక్కసారి పాడవా నా కోసం, ప్లీజ్ ప్లీజ్. తోమ్ తోమ్ తోమ్తో అన్నావు కదా. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం దట్టం తాం ఇట్టం తాం తం తాం తం తాం తాం సాని దప మగరి స తాళిగట్ట వచ్చనంట. తాళిగట్ట తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలే ముసుకు చాటు చేసి తాగుడు మూతలాడునంట. అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంత బ్రైట్గా ఎలా పాడగలిగావు? తెలీదు మ్యామ్. ప్రతి దానికి అదొకటి తెలీదు. నీ పేరు తెలీదు అని పెట్టేసేయాల్సింది, సరిపోయేది. చాలా బాగుంది నాన్న. టోటల్గా నీ పర్ఫార్మెన్స్ చక్కగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. మళ్ళీ మాయా శశిరేఖ కాదు, ముద్దు శశిరేఖని పరిచయం చేసావు మాకు మళ్ళీ. థ్యాంక్ యూ.
ఆ గొంతు మార్చిన విధానం చాలా బాగుంది. Thank you, తర్వాత sir. నువ్వు కొంత మర్చిపోయి సాహిత్యం మర్చిపోయి మళ్ళీ దాంట్లో సర్దడం కూడా చాలా బాగుంది. రెండవ చరణంలో బాలా కుమారినంట అన్న చోట ఇంకా అందంగా పాడాలి. తర్వాత పల్లవిలో టామ్ 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 ఆ చివరి టామ్ కూడా అందంగా పాడాలి. కొంచెం స్పష్టత కూడా అవసరం. మిగతా అంతా చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో ఈ పాట గురించి చెప్పాలంటే 2 విచిత్రాలు నాకు అనిపిస్తాయి. ఏంటంటే ఈ సినిమాలో మాయాబజార్ సినిమాలో అంతా పాండవుల ప్రస్తావన వస్తూనే ఉంటుంది, కానీ పాండవులు కనిపించరు. అదొక విచిత్రం. రెండవది సినిమా పేరేంటి? మాయాబజార్. మాయాబజార్ అంటే భారత నేపథ్యంలో ఈ సినిమాని తీశారు. ఒక పౌరాణిక సినిమా అయినా కూడా పేరు మాయాబజార్. బజార్ అనే మాట తెలుగు మాట కాదు, సంస్కృతం మాట కాదు. బజార్ అనేది పర్షియన్ నుంచి తెలుగులోకి వచ్చిన మాట. అది పర్షియన్ భాష నుంచి వచ్చిన మాట. దాన్ని ఒక సినిమా పేరుగా ఒక పౌరాణిక చిత్రానికి పెట్టడం అనేది అదొక విచిత్రంగా అనిపించింది. ఇక మూడో చరణంలో నువ్వు సర్దిన విధానం, ఒకసారి బాలుగారు ఒక పెద్ద కచేరీలో కలలోనైనా కలగనలేదు పాడుతూ, కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని మెల ముందొస్తుంది మెల, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. ఇది కదా బాలుగారు ఈ మెల మర్చిపోయి, అది బిఫోర్ బీట్ కదా, బీట్ మీద పాడారు. ఎలా అంటే కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని అని బీట్ మీద పాడుతూ మళ్ళీ సర్దేశారు వెంటనే. దాన్ని సద్యస్ఫూర్తి, సమయస్ఫూర్తి అంటారు. అది నీకు మెండుగా ఉంది జీవితంలో, అది నేను చాలా పైకి తీసుకెళ్తుంది. అన్విత, నమస్తే సార్. చాలా చక్కగా పాడావు. ఎందుకు నేను లేచి నిలబడ్డా అనుకుంటున్నావు? తెలీదా? చక్కగా పాడావనా? నాకే తెలియదు సార్. సరే, నువ్వు చక్కటి గెటప్ వేసుకొచ్చావు. నీలాగా నేను గెటప్ వేసుకోలేను కాబట్టి కనీసం గెటప్ అయ్యి చెబుదామని. సరే, నువ్వు పాట అంతా ఒక ఎత్తు అయితే లో ఆక్టివ్లో పాడేవి చూడు, దానికి సపరేట్గా ఒక మార్క్ షీట్ పెట్టాలి ఇక్కడ. లేదు మరి ఏం చేస్తాం, ఉన్న మార్క్స్లోనే అడ్జస్ట్ చేసి వేయాలి. చాలా చక్కగా పాడావు, అద్భుతంగా పాడావు. గాడ్ బ్లెస్. సార్ శశి, ఏదో ఏదో డాన్స్ చేస్తానేదో పర్ఫామ్ చేస్తానన్నావే, ఎలా మాయ శశిలాగా? నేను ఎప్పుడు చెప్పినా? పాట పాడబోయే ముందు నువ్వు ఇలా శశిలాగా పర్ఫామ్ చేస్తావా అంటే అన్నావు. అవునా? ఆ, నాకే గుర్తులే. ఇదిగో నేను గుర్తు చేశానుగా. ఆల్ ద బెస్ట్. నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. ఆహ నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట. ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. సూపర్ డాన్సింగ్ బేబీ. థ్యాంక్ యూ అడగంగానే నేను డాన్స్ చేసినందుకు. అండ్ బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసావు. Thank you. నెక్స్ట్ ఎవరో రాబోతున్నారు నీకేమైనా తెలుసా? సీక్రెట్ ఏమైనా తెలుసా? నాకేమైనా చెప్తావా? ఏమో, లేదా? తెలీదా? నాకేం తెలీదు. ఐ థింక్ ఆద్య వస్తుంది. ఆద్య వస్తుందా? అంటే నా పర్ఫార్మెన్స్ తర్వాత. నీ పర్ఫార్మెన్స్ తర్వాత ఆద్య రావాలి. ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ అయింది. యా. నేను ఆద్య అని పిలవనైతే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆద్య. కాసిల కాసిరులే ఒల కాసిగురా కొల సిగ్గెనకా ఉండు, ఇద్దరు పక్కన ముచ్చటగా ఉన్నారు ఇద్దరును. ఆద్య, బాగున్నావు అమ్మాయి? బాగున్నాను సార్. ఓకే, ఏం గెటప్ ఇది? గోపికమ్మ సార్. గోపిక. ఏ పాట? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట గోపికమ్మ, చిత్రం ముకుంద. మాయా శశాయిక. ఆద్యాన్ని అనౌన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు ఇప్పుడు వెళ్ళి కూర్చొని ఈ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేద్దాం. గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. విరిసిన భూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును రేపాలిగా బాలా పరదాలే తీయక
కాంచనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని చంకేలా జాగేలా సంకోచాల జవ్వని పింకాలు పిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమార నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నేను మేలు కొలుపు సంబరాన్న గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా ఆ, 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 ఏడే అల్లరి వనమాలినను వీడే మనసున దయమాలి నందకుమారుడు మురళిలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే లీలా కృష్ణ పొలమిలో కమలములా కన్నెమది తనలో కృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా తోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి నీ మంచి వేళ మించని కతర పడవమ్మ సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందా విహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా జడ్జెస్ ఓవర్ టు యూ. ఆద్య నమస్తే సార్ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మధ్యలో మచ్ నీకేంటి కొంచెం దమ్ము సరిపోలేదా? అంటే ఎందుకు అలాగా కొంచెం స్ట్రగుల్ అయ్యావు? అంటే స్టార్టింగ్లో కొంచెం అది డ్రై అండి సార్ గొంతు. ఓకే. నేను మంచినీళ్ళు తాగాలి కొంచెం ఓకే సార్. పాడే ముందర. ఓకే సార్. చక్కగా పాడావు. పాడేటప్పుడు బాడీ మూమెంట్స్ కూడా ఎంత కావాలో అంతే ఉంటూ చాలా గ్రేస్ఫుల్గా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. అద్యా నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. కృష్ణుడు ఆర్ఎఫ్సి అంతా వెతుకుతున్నట్ట. నేను ఇంతకాలం వెతుకుతున్నటువంటి గోపికమ్మ దొరికింది అని చెప్పి ఇక్కడే జస్ట్ లోపలికి రాబోతుంటే నువ్వు పాట స్టార్ట్ చేసావు. థ్యాంక్ యూ. కృష్ణుడి కోసం అసలైన గోపిక అంటే నిన్ను చూపించవచ్చు. అంత అందంగా ఉన్నావు, అచ్చమైన గోపికమ్మలా ఉన్నావు. అసలు నీ ఎలా గుర్తుపెట్టుకున్నావు తల్లి ఇంత పెద్ద పాట? అసలు మధ్యలో బ్రేక్ లేదు, బ్రీతింగ్ స్పేస్ లేదు. హౌ డిడ్ యూ ఈవెన్ డూ దిస్? అంటే చాలా రోజులు ప్రాక్టీస్ చేశాను మ్యామ్. రిహర్సల్ తర్వాత కూడా ఏమైనా కమెంట్స్ వస్తే ఇంట్లో మళ్ళీ ఐ ప్రాక్టీస్ దెమ్. సో ఎంత బాగా నేర్చుకున్నావో అండ్ ఎంత మంచి జ్ఞాపక శక్తి ఉందో నీకు. థ్యాంక్ నిజంగా యూ మ్యామ్. చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఈ Thank పాట you. సెలెక్ట్ చేసుకున్నావు అంటే కాస్త నేను జంకాను. అమ్మో ఎలా పాడుతుంది ఇన్ ద సెన్స్ ఎలా గుర్తుంటుంది ఇంత ఇంత బుజ్జి పాపకి ఇంత పెద్ద పాట ఎలా అసలు అనుకున్నాను. కానీ చిన్నపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. తలుచుకోవాలంతే, కుదురుగా నీలాగా తలుచుకోవాలంతే అని ప్రూవ్ చేసావు తల్లి నువ్వు ఈరోజు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆద్య నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సునీత మ్యామ్ చెప్పిన మాటే చెప్తున్నాను. 2 పేజీల పాట ఉంది. చాలా పొడవైన పాట ఇది. అసలు ఒక చరణమే ఉంటుంది ఈ రోజులో. 2 చరణాలు చరణం కూడా చాలా పెద్దది. చాలా వాక్యాలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని ఇక్కడ నిర్భయంగా ధైర్యంగా పాట ఉన్నది చాలా గొప్ప విషయం. చాలా బాగా పాడావు. గానశక్తి, ధారణ శక్తి, జ్ఞాపక శక్తి, ఈ 3 శక్తులు ఉంటేనే ఇలాంటి పాటను ఇక్కడ పాడగలరు. చాలా బాగా పాడావు. ఇందులో విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా అని ఉంది కదా, అవునా? అవును సార్. వెన్నుడు అంటే ఏంటి? కృష్ణుడు సార్. అమ్మో, ఎలా తెలుసు నీకు? నేను పాత ఎపిసోడ్లో చూసా సార్. సునీత గారు
చెప్పారు నాగవైష్ణవి అక్క పాడుతుంటే. అబ్బా, అంటే ఈ ఈ కార్యక్రమం ఇంతకుముందు దాంట్లోనా? ముందు దాంట్లో సార్. అవునా, చాలా సంతోషం. సౌదామిని అంటే ఏంటి? ఇందులో సౌదామిని అనే మాట ఉంది కదా. తెలీదు సార్. మెరుపు. చాలా సంతోషం. పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకో కాకుండా చాలా వాటి అర్థాలు తెలుసుకోవడం కూడా మంచి విషయం. చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. సరేనా? శుభం. థ్యాంక్ యూ సార్. రెడీ, యాక్షన్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేలా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. వెల్ డన్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇవాళ ఈ గెటప్ సాంగ్స్ రౌండ్లో ఆర్యమిత్ర మీ ముందు రాబోతున్నారు. ఏం గెటప్ ఏమిటి అన్నది చూసేద్దాము. ఆర్యమిత్ర. ఆర్యమిత్రని కదా పిలిచారు, ఇంకెవరో మిత్రుడు వచ్చాడు. నో మ్యామ్, నాకు గెటప్ వేశారు. ఏమంటారు దీన్ని? గెటప్. చెప్పబోయే బాబు, లేకపోతే గెటప్ సీన్ నువ్వు తమ్ముళ్ళలో ఉన్నావు. చెప్పే లేకపోతే కిరణ్ గారు లేచి నిల్చుంటారు. ఇప్పుడు నేను పాడబోయే పాట ఘేరాని ఘేరా ఘేరాని, మూవీ నాగవల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. వీరరాజాధిరాజా వజ్రకీర్తి చరిత హౌరా హౌరా సూర్య తేజో విరాజా జయము పలికే జనత చంద్రముఖి. ఘిరని ఘిర ఘిరని ఘిరని ఘిర ఘిరని ఘిరని ఘిర ఘిరని తిరిగనే ధరణి నిన్ను చూసి తరుణి. ఘిరని ఘిర ఘిరని తిరిగనే ధరణి నిన్ను చూసి తరుణి. గజగామిని నిజభామిని రమణి కులుకే రథమై కదిలే తల తిరగక వెనుకని తిరిగెను మదనమునే. చంద్రముఖి. ఘిరని ఘిర ఘిరని తిరిగనే ధరణి నిన్ను చూసి తరుణి. విరరిసా విరరిసా
వ్యాపించన రవి కంగళలు రవిదాకా హౌరా హౌరా ఘిరని ఘిర ఘిరని తిరిగనే ధరణి నిన్ను చూసి తరుణి ఘిరని ఘిర ఘిరని తిరిగనే ధరణి నిన్ను చూసి తరుణి నవ్వు వెన్న పూస నడుము నల్ల పూస నీకు నాకు ఎప్పుడో ఆది అంత్యప్రాస నవ్వు వెన్న పూస నడుము నల్ల పూస నీకు నాకు ఎప్పుడో ఆది అంత్యప్రాస తొలిసారి నిన్ను చేరి పోరాడి ఓడని శూరుడు కోరాడు నీ శరణు తరిగిరా అతొరికిరా నన్ను రాజేయవా రాణించవా సకల రుచుల సుఖశాల చంద్రముఖి ఘిరని ఘిర ఘిరని తిరిగేనే ధరణి నిన్ను చూసి తరుణి గజగామిని నిజ భామిని రమణి కులుకే రథమై కదిలే తల తిరుగక వెనుకనే తిరిగెను మదనమునే చంద్రముఖి ఫెంటాస్టిక్గా పాడారా. థ్యాంక్స్ సార్. జడ్జెస్ ఏమంటారో చూద్దామా? ఎస్ సార్. ఓకే. ఆర్యమిత్ర, సార్ నాకు ఒక ధర్మ సందేహం ఉంది. ఇప్పుడు ఏంటి సార్? ఇప్పుడు మామూలుగా నువ్వు పాడిన నాకు నీకు మార్కులు వేయాలి. నేను ఎవరో పూనేరు, ఇప్పుడు ఒక దెయ్యం వచ్చి పూనింది నిన్ను, ఆ దెయ్యం పాట పాడింది. నేను దెయ్యానికి మార్కులు వేయాలా నీకు వేయాలా? ఎవరికి వేయాలి? నేనే చెప్తా రీజను. ఆ దెయ్యం నిన్ను ఇష్టపడి నీ దగ్గరకు వచ్చి నీతో పాడించింది కాబట్టి దానికి కారణం నువ్వే కాబట్టి నీకే వేస్తావు మార్కులు. థ్యాంక్స్ సార్. అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్స్ సార్. ఇది ఒరిజినల్గా ఎవరు పాడారు ఈ పాట? ఎస్పీబీ సార్. సార్ ఎస్పీబీ సారు. ఇట్లాంటి ఎఫెక్ట్లు పాత్రోచితంగా ఇవ్వడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. నువ్వు ఏదో ఒక మంచి ప్లాన్లో ఉన్నావు. ఆయనలాగే పేరు తెచ్చుకునే రూట్లో నువ్వు ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది నాకు. అద్భుతంగా పాడావు. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్స్ సార్. బోస్ గారు ఎన్ని గమ్మత్తులు ఉన్నాయి, ఎంత మత్తుంది. లాస్ట్లో వచ్చేసరికి ఒక ఎక్స్ప్రెషన్ కూడా మనవాడు ఎంత చక్కగా పలిగాడు. మీరు రాసిన తర్వాత సంగీతం చేసిందండి ఇది? లేదండి, ఇది మొత్తం బాణీ సమకూర్చిన తర్వాత బాణీకే రాసిన పాట ఇది. బాణీకి ఇటువంటి పదాలు పొందుపరిచారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వి థరలీ ఎంజాయ్డ్. లిరిక్స్ ఎంత బాగున్నాయో. అండ్ నాన్న, ఏంట్రా నీ గొంతు ఎలా ఉంది? బాగుంది గొంతు. అలసట అనిపించట్లేదా నీకు? లేదు మ్యామ్. అయ్యో పోతుందేమో, గొంతు ఎక్కడన్నా పోతుందేమో అని చెప్పి నేను టెన్షన్ పడ్డాను ఎక్కువ. ఆల్ ది బెస్ట్ నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్స్ మ్యామ్. ఆర్యమిత్ర, నమస్తే సార్. నమస్తే ఆర్యమిత్ర. నేను ఒక షెడ్యూల్ రానందుకు చరణ్ గారు, కిరణ్ గారు, సునీత గారు వీళ్ళందరూ కూడా నన్ను మిస్ అయ్యామని అన్నారు. కాకపోతే నేను నిన్నెక్కువ మిస్ అయ్యాను అనిపిస్తుంది నాకు ఆర్యమిత్ర. థ్యాంక్స్. ఎందుకంటే నువ్వు చెప్పే మాటలు, పాడే పాటలు, అప్పటికప్పుడే అల్లే కవిత్వం, ఇవన్నీ కూడా నేను మిస్ అయ్యాను అనిపిస్తుంది నాకు. మళ్ళీ తర్వాత సంచికలో చెప్తావు కదా కవిత్వం అంతా. ఎస్ సార్. చాలా బాగా పాడావు. ఈ పాట విన్నాక నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, చాలా కళలు ఉన్నాయిరా నీలో, చాలా ఉన్నాయి కళలు. ఎందుకంటే పాట ఆద్యంతో ఎన్ని రకాల విచిత్రమైన అసలు గొంతులో పలికించిన విధానం ఎన్ని ఉన్నాయో ఈ పాట అంతా కూడా. ముఖ్యంగా ఈ పాటలో నాకు నచ్చింది, అమితంగా నచ్చింది ఏంటంటే విలక్షణత్వం, ఆ బాణీలోని విలక్షణత్వం. అది పల్లవిలో విపరీతంగా ఉంది. ఏంటంటే మనం ఎదురు చూస్తాం ఇలా ఉంటుందనుకున్న తరుణంలో అలా ఉండకుండా చాలా జాగ్రత్తగా చేశారు గురుకిరణ్ గారు. గిరణి గిర గిరణి తిరిగని తరుణి, గిరణి గిర గిరణి తిరిగని ధరణి, నిన్ను చూసి తరుణి
నిన్ను చూసి తరుణి ఇలా వస్తుందని అనుకోలేదు. గజగామిని నిజభామిని రమణి కులుకే రథమై కదిలే తల తిరుగగ వెనకనే తిరిగేను మదనముని. ఎంత కొత్తగా ఎంత వినూత్నంగా ఈ బాణిని స్వరపరిచారో. ఈ పాట బాణికి రాసిన తర్వాత ఈ పాట పాడేటప్పుడు బాలుగారు పాడేటప్పుడు నేను అక్కడే ఉన్నా. మొత్తం పాటంతా సాహిత్యం అని రాసుకొని ఆయన మొత్తం పాట అంతా నా ముందే పాడారు. రికార్డింగ్ బెంగళూరులో జరిగింది. ఈ పాట పాడిన తర్వాత షూటింగ్కి వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను పిలిచారు, వాసు గారు పిలిచి షూటింగ్లో ఈ పాటనంతా ప్లే చేసిన తర్వాత అందరం విన్న తర్వాత వాసు గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఇప్పటికీ గుర్తే. బాలుగారు ఈ పాటను పాడలేదు, ప్రదర్శించారు అన్నారు. అంటే నాకు అది ఎంత గొప్ప మాటగా అనిపించింది ఆయన చెప్పిన మాట. ఏంటంటే నటీనటులు తమ సర్వాంగాలతో చేసే అభినయం బాలుగారు గొంతుతో చేస్తారు. అది అంటే బాలుగారు గల వేదిక మీద స్వర తాండవం చేశారు ఈ పాటలో. అంత గొప్ప పాట, అంత గొప్పగా పాడారు. నువ్వు కూడా చాలా చాలా బాగా పాడావు. ఇంకా అంటే కొంచెం బలం సరిపోలేదు అనిపించింది, కానీ ఇంకా కొద్దిగా పరిణతి వచ్చిన తర్వాత నువ్వు కూడా చాలా బాగా పాడతావు బాలుగారు లాగే. థ్యాంక్స్ సార్. ప్రీ ఫైనల్స్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ధన్య. ప్రణామాలు మానవా. ఆ పిలుపు మానవా? మానలేను. కష్టమా? కష్టం. ఈ డైలాగు నేను ఎక్కడో విన్నాను. సునీత గారు మీకు గుర్తుందా? గుర్తులేదు మానవా. అందరికీ అంటుకుంది. మానవా, ఈ ప్రదేశం చాలా సుందరంగా ఉంది. రామోజీరావు గారితో చెప్పి ఉంది. ఆయన కట్టిన ఈ అద్భుతమైన ఈ వనము, ఈ కొండల మధ్య కొండలు మా అంటారు. ఇంద్రలోకం కంటే అందంగా ఉంది. అందుకే నేనున్నాను కాబట్టి. మానవా, మీరు జగదేక వీరుడు వల్లే బహు సుందరంగా ఉన్నారు. మానవా, వీరేనా గాయకులను నడిపించే న్యాయ నిర్ణేతలు? అవును నాన్న, వీళ్ళే. మీకు ప్రణామములు. మానవా, వీరేనా వాయిద్య బృందం? వీరేనన్నా వాయిద్య బృందం. వీరి సంగీతం వింటూ ఇంద్రలోకంలో నాట్యం చేస్తున్నారు. అవునా? మీరు వచ్చింది ఇంద్రలోకం నుంచా? అవును. అవును. అప్పుడు ఇంద్రలోకంలో మీరు కూడా నాట్యం చేసేవారా వీళ్ళ పాటలకి? చేసేదాన్ని. సడన్ గా కిందకి వచ్చేసాను. సడన్ గా ఎందుకు? ఎవరు చెప్పకుండా వచ్చారా? ఎందుకు సడన్ గా వచ్చారు? పాట పాడాలని. ఆహా, అంటే అంత అద్భుతమైన వాద్య బృందంతో నేను కూడా గలం కలపాలని మీకు ఆశ వచ్చింది అనమాట. అందుకని వచ్చారు మీరు ఇక్కడికి. అవును. అవునా? జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి అందాలలో అహో మహోదయం. చక్కగా పాడండి సుందరి.
లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో మిల మిల హిమలే జల జల ముత్యాలుగా తల తల గలన తటిలత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే ముందుకు సాగిన ముచ్చటలో ఊవలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వున పులకించే గాలిలో నింగి నేల చుమ్మించే లాలిలో తారల్లారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. సరస్సులో షరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరలిన ఇలాగే మరి మరి నటించనా విహరిన ఇవలే దివి భువి స్పృశించన గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన మనకే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలను అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. జడ్జెస్ ఇంద్రజ ప్రణామాలు మానవి. మానవి మానవి ఎవరు కనిపెట్టకపోతే భాషలో పుడుతుంది. ఎంత బాగున్నావో. థ్యాంక్ యూ మేడం. ఈ పాట డూవెట్ బాలు గారు జానక్ గారు పాడారు కదా. అవును మేడం. సో నువ్వు ఒక్కదానివే పాడడం మూలంగా ఏమైందంటే బ్రీదింగ్ అక్కడక్కడ సరిపోలేదు అవును మేడం. కదా, డ్రై అయిపోయిందని వాయిస్ అవును మేడం. మధ్యలో తెలుస్తూ ఉంది. గుట్టకలు వేసినా కూడా మళ్ళీ ఎక్కడ మళ్ళీ భయపడకుండా అయ్యో అలా జరిగింది ఏంటి అని ఆలోచించకుండా బండి ముందుకే నడిచింది. వెనకాల ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదు. ఆ ధైర్యానికి ఆ సాహసానికి నీకు జోహార్లు. థ్యాంక్ యూ మేడం. బాగా ప్రాక్టీస్ చేయండి అన్న, సరేనా? ఇటువంటి మంచి పాటలు మరెన్నో పాడాలి నువ్వు, సరే? ఓకే మేడం. ధన్యవాదములు. ధన్యవాదములు మేడం. నమస్తే సార్. నేను మాత్రం సార్ నేను మానవుడు కదా. జగదేక వీరుడు, తర్వాత ఏంటి? అతిలోక సుందరి. అతిలోక తాన్య. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా ఈ అంటే ఇంద్రజ కదా, అవును సార్. ఈ అంటే ఇళరాజా కూడా. కానీ నువ్వు పాడిన విధానంలో ఇంకో ఈ ఉంది ఏంటంటే ఇంపుగా పాడావు. నీకు దమ్ము సరిపోలేదన్నారు కొంచెం సునీత గారు, అయినా ఇంపుగా పాడావు. ఆ పాటలో ఉన్న భావాన్ని ప్రదర్శిస్తూ పాడావు. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడడమే కాకుండా చక్కగా మాట్లాడుతున్నావు ఇంద్రజలాగా. థ్యాంక్ యూ సార్. నీకు ధన్యవాదాలు. ఎప్పుడైనా ఇంద్రలోకం వచ్చినప్పుడు అక్కడ కలుద్దాం. ఓకే సార్. తాన్య, నమస్తే సార్. ఇంద్రజ బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ఇంద్రజ, నాదొక చిరు సందేహం, తీర్చగలవా? ఎస్ సార్. నీ గాత్ర మాధుర్యానికి కారణం ఏమిటి? ప్రాక్టీస్ చేశాను సార్. వెల్ డన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపు
మరికొన్ని గెటప్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ మీరు చూడబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ అంటిల్ టుమారో. నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ. బై బై. గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా